మేజర్ అప్డేట్స్ గురించి మాట్లాడి మనం చాలా రోజులు అయిపోయింది. సో మంచి మంచి అప్డేట్స్ వచ్చాయి, కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. సో ఇవాళ ఆ టాప్ 5 అంటే అన్ని సెలెక్ట్ చేయట్లేదు, కొన్ని ఉన్నాయి. అంత ఇంట్రెస్టెడ్ గా కాదు. సో ఇప్పటి నుంచి కొన్ని ఇంట్రెస్టెడ్ టాప్ 5 రూమర్స్ కానీ అప్డేట్స్ కానీ తీసుకొని వాటి మీద డిస్కస్ చేద్దాం. సో ఇవాళ ఆ టాప్ 5 మాట్లాడదాం ఏందని. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. మొన్న అఖిల్ లెనిన్ ట్రైలర్ వచ్చింది, కొంచెం యాంగ్జైటీని అయితే పెంచింది. మనం వైట్ కమ్యూనిటీలో కూడా మాట్లాడుకున్నాం. కొంచెం ఈసారి మన అయ్యగారు కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ట్రై చేశాడు, విత్ ఇన్ కమర్షియల్ ఎలిమెంట్స్ అనిపించింది. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఆ ఊర్ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ యాంగిల్ కానీ, లవ్ కానీ, ఆ వార్ కానీ, మహాభారతం రిఫరెన్స్ కానీ, ఇవన్నీ కొంచెం మంచి ఇంట్రెస్ట్ ని గ్రాప్ చేశాయి. సో నాకైతే థియేటర్ లో కొంచెం బాగానే అనిపిస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనిపిస్తుంది. కాకపోతే అయ్యగారు విశ్వరూపం అన్నారు, అక్కడే కొంచెం తేడా కొడుతుంది. మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అని మాతో షేర్ చేసుకోండి. తర్వాత బాహుబలి 3 అంట. అంటే మొన్న వీడియోలో ఆల్రెడీ చాలా మందికి తెలిసింది. కాకపోతే కొన్ని సోషల్ మీడియా హల్చల్ ఏంటంటే, వారణాసి తర్వాత మహాభారతం అని చెప్పి ఒకప్పటి నుంచి అనుకుంటున్నారు, మనకు తెలుసు రాజమౌళి గారు. కానీ వారణాసి తర్వాత అనౌన్స్ చేసే ప్రాజెక్ట్ చాలా మందిని అందరినీ షాక్ చేస్తుంది అని చెప్పి ఇన్సైడ్ సర్కిల్లో రూమర్ స్ప్రెడ్ అయింది. సో ఈ లెక్క ప్రకారంగా బాహుబలి 3నే అనౌన్స్ చేస్తారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఒకవేళ అది నిజమైతే మీటర్ బ్లాస్ట్ అయిపోద్ది. నాకు తెలిసి ఆ సినిమా హైప్ ని మళ్ళీ ఒక 25 ఇయర్స్ వరకు అయితే ఏ సినిమా మ్యాచ్ చేయదు. అది నిజం అవ్వాలని కోరుకుందాం. తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్. అసలు ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ కాంబో అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు తెలుసు ఇది అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పోయింది. అల్లు అర్జున్ నుంచి ఎన్టీఆర్, ఎన్టీఆర్ నుంచి అల్లు అర్జున్, మళ్ళీ అల్లు అర్జున్ నుంచి ఎన్టీఆర్ కి వచ్చిందని తెలుసు. కాకపోతే ఎనీవే ఆ మురుగన్ రోల్ ఎన్టీఆర్ కి కొంచెం యాప్ట్ గా సెట్ అవుతుంది అని చెప్పి నా ఒపీనియన్. ఆ ప్రెజెన్స్ గానీ, ఆ లుక్ గానీ బాగా సెట్ అవుతాడు, దగ్గర వరకు పోలికలు ఉన్నాయని చెప్పి. కాకపోతే దీని మీద కొంచెం నెగిటివిటీ అవుతుంది. ఎందుకంటే చూసాము సోషల్ మీడియాలో, వాళ్ళు మేకర్స్ మురుగన్ నార్త్ లో పుట్టాడు, సౌత్ లో డివోషన్ జరిగింది అని చెప్పి అన్నారు. ఇక తమిళ సాంబార్గాలు ఏం చేసిర్రు, మా దగ్గరనే పుట్టిండు, మా గాడు అది అని చెప్పి కొంచెం నెగిటివిటీ, కొంచెం సోషల్ మీడియాలో అలచల్ బాగా చేసిర్రు. బట్ ఈ సాంబార్గాలకి ఎక్కడలేని ఇంట్రెస్ట్ మన సినిమాల మీద ఉంటుంది, వాళ్ళ సినిమాల మీద కంటే. జనరల్ గా ఒక సినిమాకి అన్ని లాంగ్వేజెస్ నుండి హైప్ రావడం చాలా కష్టం, చాలా రేర్ గా జరుగుతుంది. ఒక డికేడ్ కి ఒకసారి, డికేడ్ కి 2 టైమ్స్ జరుగుద్ది. కానీ ఈ సినిమాకి నాకు అనిపిస్తుంది మన తెలుగు కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, నార్త్ కానీ అన్ని చోట్ల నుంచి మంచి హైప్, మోస్ట్ యాంటిసిపేటెడ్ హైప్ క్రియేట్ అవుద్ది అనిపిస్తుంది. ఆఫ్టర్ కలికియా, యా ఆఫ్టర్ కలికి ఈ సినిమాకి అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ ఆ మురుగన్ ఆ డివోషన్ అనేది బాగా వర్కౌట్ అవుద్ది. ఇక త్రివిక్రమ్ గురూజీ పేకట్ ఆడేస్తే మాత్రం చించి అవతలేయచ్చు. సో చూద్దాం. నాకైతే ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ మూవీస్ లో డ్రాగన్ కంటే కూడా ఈ సినిమా మీద యాంటిసిపేషన్ ఎక్కువ ఉంది, కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ఫ్యాన్స్ కూడా. సో లెట్స్ సి ఈ సినిమా తర్వాత తర్వాత ఎంత హైప్ క్రియేట్ చేస్తుందని. తర్వాత రవణ ఇరుముడి సాంగ్ రెస్పాన్స్ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. టాక్ వస్తే అయితే 150 to 200 crore కేక్ వాక్, గట్టిగా ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా నాకు తెలిసి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టైటిల్ తోనే కొట్టేశారు అనుకోండి. సో మంచి సాంగ్ ఉంది. ఇంకోటి మన మెయిన్ సాంగ్ ఇంకా దాచిపెట్టారు. ఆ సినిమాకి థియేటర్స్ టెంపుల్స్ అవుతాయి. సో ఈగర్లీ వెయిటింగ్ August 21 కోసం. ఇంకో 50 days వరకు ఉంది. సో లెట్స్ సి. అండ్ లాస్ట్ వన్, రవితేజ హసిత్ గోలి మన శ్రీ విష్ణు కాంబో సంక్రాంతి కంట. ఇది నాకు తెలిసి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ కాంబో ఆఫ్ ది డికేడ్ అని చెప్పొచ్చు. అటు రవణ కామెడీ టైమింగ్ కానీ, శ్రీ విష్ణు కామెడీ టైమింగ్, అసిత్ గోలి మేకింగ్ తోనైతే సంక్రాంతికి ఇంకా అనిల్ రావిపూడి కూడా కొంచెం బెదరాల్సిందే. సో మంచి ఎక్సైట్మెంట్ కాంబో. మరి మీకేలా అనిపిస్తుంది కాంబో గురించి కింద కమెంట్ చేయండి. సో అది గైస్ మ్యాటర్. లాస్ట్ 2 to 3 days నుంచి టాప్ 5 రూమర్స్ అప్డేట్స్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసేసి మీరు మోస్ట్ అవైటెడ్ మూవీ కింద మెన్షన్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.